హాయ్. సో రెగ్యులర్ గా మనం బైక్ వాడుతూ ఉంటాం కదా, బైక్ కానీ కార్ కానీ మనం ఇన్ని కిలోమీటర్ల కనో లేకపోతే ఇన్ని డేస్ కనో మనం సర్వీసింగ్ ఇస్తూ ఉంటాం. మరి ట్రైన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మరి వీటి సర్వీసింగ్ ఎట్లా? అలాగే ఈ ట్రైన్స్ దగ్గరికి వచ్చినప్పుడు సపోజ్ గోదావరి ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్ లేదా రాజధానియో, సో ఒక్కొక్కసారి మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఇంజిన్ అటాచ్ అవుతూ ఉంటుంది. సో మరి ఈ ఇంజిన్ లో ఏ ఇంజిన్ అటాచ్ చేయాలన్నది మరి ఎట్లా ప్లాన్ చేస్తారు? సో ఇవన్నీ కూడా ఈ రోజు తెలుసుకుందాం. సో మనకి ఈ లోకోమోటివ్స్ చూసినట్లయితే రెండు రకాల లోకోమోటివ్స్ అన్నాను కదా. ఒకటి ప్యాసింజర్ సర్వీసు, రెండోది గూడ్స్ సర్వీస్. సో ఈ గూడ్స్ సర్వీసులకి మనం ఎక్కువ డేస్ ఇస్తామండి లైఫ్. సో అవి వెళ్ళిపోయి 30 రోజులకో 40 రోజులకో, ఇప్పుడు వచ్చిన కొత్త లోకోమోటివ్స్ అయితే 90 రోజులు బయటే తిరిగి షెడ్ కి సర్వీసింగ్ వస్తాయి. ఈ లింక్ లోకోమోటివ్స్ ఏవైతే ప్యాసింజర్ లోకోమోటివ్స్ అన్నామో వాటిని మనం లింక్ లోకోమోటివ్స్ అంటాం అనమాట. సో లింక్ అని ఎందుకు అంటామో ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఈ ప్యాసింజర్ లోకోమోటివ్స్ ఉన్నాయంటే ఒక లింక్ కంప్లీట్ చేసుకుని సర్వీసింగ్ వచ్చేస్తాయి. సో ఆ లింక్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది అంటే, పెద్ద లింక్ అయితే ఒక 15 నుంచి 20 రోజులు పడుతుంది. షార్ట్ లింక్ అయితే 7 నుంచి 10 రోజులు వచ్చేస్తుంది. అంటే ఒక లింక్ లోకోమోటివ్ 10 రోజులు గానీ 20 రోజులు గానీ ఒక లింక్ ని కంప్లీట్ చేసుకుని సర్వీసింగ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఏమిటి లింక్ అంటే, సపోజ్ ఇది గుత్తి కాబట్టి, సో నేను ఒక లోకోమోటివ్ ప్యాసింజర్ లోకోమోటివ్ ని గుత్తిలో నుంచి ఒక ట్రైన్ కి అటాచ్ చేశాను. ఎక్కడ వరకు అంటే, సపోజ్ ఇక్కడ సాయంత్రం 6 గంటలకి ఇక్కడ ఒక సపోజ్ ఏదో ఒక లోకోమోటివ్, ఏదో ఒక ట్రైన్ అనుకుందాం. ఫర్ సపోజ్ పుష్ప ఎక్స్ప్రెస్, నా పేరు పుష్పరాజ్ కాబట్టి పుష్ప ఎక్స్ప్రెస్ అనుకుందాం. సో ఈ పుష్ప ఎక్స్ప్రెస్ కి నేను సాయంత్రం ఇక్కడ 6 గంటలకి ఈ లోకోమోటివ్ ని అటాచ్ చేస్తాను. ఇది ఎర్లీ మార్నింగ్ వైజాగ్ వెళ్ళిపోద్ది. వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ లో నుండి డిటాచ్ అయిపోద్ది. అంటే ఈ పుష్ప ఎక్స్ప్రెస్ కి డిటాచ్ అయిపోయి అక్కడ నుంచి వేరే ఒక ఎక్స్ప్రెస్ ఉంటది కదా, ఆ ఎక్స్ప్రెస్ కి అటాచ్ అవుతుంది. ఎక్కడ వరకు? ఆ ఎక్స్ప్రెస్ మళ్ళీ హౌరా వెళ్తది. సో హౌరా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇదే లోకోమోటివ్ డిటాచ్ అయిపోయి హౌరా నుంచి మళ్ళీ ఇంకో ఎక్స్ప్రెస్ కి అటాచ్ అయ్యి మళ్ళీ ఢిల్లీ వెళ్తది. ఢిల్లీలో నుంచి అక్కడ డిటాచ్ అయిపోయి ఇంకొక ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ కి వచ్చి ఒక ఎక్స్ప్రెస్ ఉంటది కదా, దానికి అటాచ్ అవుతుంది. అగైన్ మళ్ళీ సికింద్రాబాద్ వస్తుంది. సికింద్రాబాద్ నుంచి గుత్తికి వచ్చే వేరే ఎక్స్ప్రెస్ ఉంటది కదా, దానికి అటాచ్ అయ్యి గుత్తి వస్తుంది. సో గుత్తి వచ్చేసేసి గుత్తి నుంచి మళ్ళీ మన డీజిల్ లోకో షెడ్ లోకి వస్తుంది అన్నమాట. అంటే గుత్తి నుంచి బయలుదేరి వైజాగ్, హౌరా, ఢిల్లీ, సికింద్రాబాద్, గుత్తి, ఇదంతా కూడా ఒక లింక్ అన్నమాట. సో ఈ లోకోమోటివ్ అన్నది ఈ లింక్ ను పూర్తి చేసుకుని మళ్ళీ షెడ్యూల్ కి మన షెడ్ కి రావడం జరుగుతుంది అన్నమాట. అందుకే వీటిని మనం లింక్ లోకోమోటివ్స్ అంటాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.